Hey guys, welcome to QTKV episode number 73. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, వై హ్యూమన్స్ కాంట్ గో టు వీనస్? మనుషులు వీనస్ మీదకి ఎందుకు వెళ్ళడం లేదు? వెల్, మనందరికీ బాగా తెలుసు, ఇలాన్ మస్క్ కాలనైజేషన్ ఆఫ్ మార్స్ ప్రాజెక్ట్లో ఫుల్ బిజీగా ఉన్నాడు అండ్ చాలా త్వరలో మనుషులు మార్స్ మీద కూడా వెళ్తారు, ఇది 100% షూర్. బట్ వీనస్ ఏం పాపం చేసింది? ఇన్ఫ్యాక్ట్ చూస్తే మార్స్ కంటే వీనస్ భూమికి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ దాని సైజ్ కానీ షేప్ కానీ సేమ్ భూమిలానే ఉంటుంది. బట్ స్టిల్ వీనస్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? వీనస్ అలా కనిపిస్తున్న నిజానికి అదొక నరకంలా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ ఎంతో తెలుసా? 450 డిగ్రీల సెంటిగ్రేడ్స్. జస్ట్ మీకు ఐడియా కోసం, మన భూమి యావరేజ్ టెంపరేచర్ 15 డిగ్రీస్ సెంటిగ్రేడ్. యూ కెన్ ఇమాజిన్ వీనస్ ఎంత వేడిగా ఉంటుందో. ఏ వస్తువైనా ఇక్కడ ఈజీగా కరిగిపోతుంది. బట్ ఇంతవరకు ఎవరు వీనస్ మీదకి వెళ్ళడానికి ట్రై చేయలేదు అని నేను చెప్పను. సోవియట్ యూనియన్ 1970-1982 మధ్యలో ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపింది మనుషులు లేకుండా. స్పేస్ క్రాఫ్ట్ ఏమై ఉంటుందో గెస్ చేయండి. ఆ స్పేస్ క్రాఫ్ట్ కనీసం వీనస్ మీద ల్యాండ్ కూడా అవ్వలేదు. దాని అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే కాలిపోయింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మనిషి అక్కడికి వెళ్తే తందూరి చికెన్ లాగా కాలిపోతాడు. కనీసం అక్కడ నీరు కూడా ఉండదు. అఫ్ కోర్స్ అంత వేడిగా ఉంటే నీరు ఎలా ఉంటుంది? ఏదో ఒక లైన్ ఎక్స్ట్రా కోసం చెప్పే అంతే. ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడే ఉంటుంది, ఆక్సిజన్ అయితే చాలా 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 తక్కువ ఉంటుంది. అండ్ ఇంకో డేంజర్, అక్కడ ఎక్కువ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్లో మీ అందరికీ బాగా తెలుసు. ఒక్క డ్రాప్ పడిన డ్రాయర్ జారిపోతుంది. దీని అప్పర్ అట్మాస్ఫియర్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ క్లౌడ్స్ ఉంటాయి. ఒక మేఘం 50 to 70 కిలోమీటర్స్ ఉంటాయి. ఇట్స్ హ్యూజ్. అండ్ మేఘాల నుండి సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షంలో పడుతుంది. బట్ అది వీనస్ సర్ఫేస్కి వచ్చేలోపే ఆవిరైపోతుంది. అది విషయం. సూసైడ్ చేసుకోవాలంటే వీనస్ మీదకి వెళ్ళొచ్చు, అయినా సూసైడ్ చేసుకోవడానికి అంత దూరం వెళ్ళాలా చెప్పండి? ఈజీగా ఏం లేదులే. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కోడిగుడ్డు వెజ్జా లేకపోతే నాన్ వెజ్జా? ఈ క్వశ్చన్ మీద చాలా డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. వెజిటేరియన్స్ ఏమో కోడిగుడ్డు వెజ్ అంటారు, నాన్ వెజిటేరియన్స్ ఏమో అది కోడి నుంచి వచ్చింది కాబట్టి అది కూడా నాన్ వెజ్జే అంటారు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? ఒక పుంజు పెట్ట బంచిక్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ ఫామ్ అవుతుంది, దాన్ని ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటారు. ఆ గుడ్డు ఇంకో కోడిగా మారుతుంది బికాస్ ఇట్స్ ఫర్టిలైజ్డ్ ఎగ్. సో ఇక్కడ గుడ్డు కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది, ఎందుకంటే అది తర్వాత కోడిగా మారుతుంది కాబట్టి. బట్ కోడి పుంజుతో బంచిక్ చేయకపోయినా కూడా గుడ్డు పెడుతుంది, కానీ ఆ గుడ్డు మళ్ళీ కోడిగా మారదు బికాస్ అది అన్ఫర్టిలైజ్డ్ ఎగ్. మనం మార్కెట్లో కొనే కమర్షియల్ వైట్ ఎగ్స్ అన్నీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. సో మీరు రోజు మార్కెట్లో కొనుక్కొని తినే ఎగ్స్ అన్నీ వెజిటేరియన్ కిందకే వస్తాయి. ఇప్పుడు పాలు కానీ, పెరుగు కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ యానిమల్ బై ప్రోడక్ట్స్. వాటిని మనం వెజ్ కిందకే తీసుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కూడా వెజ్ కిందకే వస్తాయి. ఇన్ కేస్ పుంజు పెట్ట బై ప్రోడక్ట్ ఎగ్ అనుకోండి, అది ఫర్టిలైజ్డ్ ఎగ్, అది నాన్ వెజ్ కిందకు వస్తుంది. లేదు, మనం రోజు మార్కెట్లో కొనే ఎగ్స్ అనుకోండి, అవి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కిందకు వస్తాయి, అవి వెజిటేరియన్. సో ఎగ్స్ తినే వెజిటేరియన్స్ ఏం ఆలోచించకుండా రోజు గుడ్డు తినండి, చాలా హెల్తీ. సో గైస్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు, మీరు ఆల్రెడీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ కాకపోయినా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 3, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత మనిషి చూడటానికి ఎలా ఉంటాడు? సైన్స్ ప్రకారం మనందరం కోతి నుంచి ఎవాల్వ్ అయ్యాం. ఈ విషయం మీరు స్కూల్లో చదువుకుని ఉంటారు, చార్లెస్ డార్విన్ ఎవల్యూషన్ థియరీ. ఈ ఎవల్యూషన్లో భాగంగా మనిషిలో చాలా మార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, 130 సంవత్సరాల క్రితం ఒక యావరేజ్ మేల్ వెయిట్ 5 feet 7 inches, బట్ ఇప్పుడు యావరేజ్ హైట్ 5 feet 10 inches. సో ఫ్యూచర్లో మనిషి ఇంకా పొడుగు పెరిగే ఛాన్స్ ఉంది అండ్ అలాగే లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ సమస్య బాగా ఉంది, ఫ్యూచర్లో అది ఇంకా ఎక్కువ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ భూమి మీద టెంపరేచర్ డ్రాస్టిక్గా పెరుగుతుంది. దాన్ని తట్టుకోవాలి కాబట్టి ఎవల్యూషన్లో భాగంగా హ్యూమన్ స్కిన్ డార్క్గా అవుతుంది. బికాస్ డార్క్ స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అది సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది. బ్లాక్ ఈజ్ గుడ్. అండ్ ఇంకోటి, ఇంతకుముందు మనిషి తలకాయ పెద్దగా ఉండేది, ఇప్పుడు దాని సైజ్ తగ్గింది, అంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ సైజ్ కూడా తగ్గుతుంది. సో ఫ్యూచర్లో మనిషి బ్రెయిన్ ఇంకా తగ్గుతుంది, తలకాయ సైజ్ కూడా తగ్గుతుంది. బట్ డోంట్ వరీ, బ్రెయిన్ సైజ్ తగ్గినా కూడా అప్పటికంటే ఇప్పుడు మనిషి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు. సో
బ్రెయిన్ ఎంత చిన్నగా ఉంటే క్రియేటివిటీ అంత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్ తీసుకోండి. యావరేజ్ హ్యూమన్ కంటే ఐన్స్టీన్ బ్రెయిన్ చిన్నగా ఉంటుంది, బట్ హీఈస్ ద మోస్ట్ జీనియస్ పర్సన్ ఎవర్ లివ్డ్ ఆన్ ఎర్త్. కాబట్టి ఫ్యూచర్లో మనిషి బ్రెయిన్ సైజ్ తగ్గుతుంది, బట్ క్రియేటివిటీ ఇంకా పెరుగుతుంది. న్యాచురల్ ఎవల్యూషన్లో చూస్తే మనం హైట్ అవుతాం, స్కిన్ టోన్ డార్క్ అవుతుంది, హెడ్ సైజ్ తగ్గుతుంది. జస్ట్ న్యాచురల్ ఎవల్యూషనే కాదు, టెక్నాలజీలో కూడా మార్పులు వస్తాయి కదా. మరి మనిషి లిటరల్గా మెషిన్స్తో కలిసిపోతాడు. చెవిటి వాళ్ళకి హియరింగ్ మిషన్సే కాదు, వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ బిల్ట్ ఇన్ ఫోన్స్ కూడా వస్తాయి. ఆర్గాన్ యూనివర్సిటీలో ఒక టీం గుడ్డి వాళ్ళు చూడటానికి ఒక బయానిక్ ఐని తయారు చేస్తున్నారు. అవి పెట్టుకుంటే బ్లైండ్ పీపుల్ కూడా చూడొచ్చు. ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యి ఇప్పుడు మనిషి చూడలేని ఇన్ఫ్రారెడ్ ఎక్స్రేస్ను కూడా మనం చూసే స్టేజ్కి వెళ్ళొచ్చు. అంటే లిటరల్గా ఫ్యూచర్లో ఈ బయానిక్ ఐస్ పెట్టుకొని ఎదురు ఉన్న మనిషి యొక్క అస్థి పంజరాన్ని కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి విరిగి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ డాక్టర్ మిమ్మల్ని పడుకోబెట్టి ఎక్స్రే తీసే పని ఉండదు, డైరెక్ట్గా చూసి చెప్తాడు. అలాంటి టెక్నాలజీ వస్తుంది. ఫ్యూచర్ అంటే మార్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మార్స్ మీద భూమి కంటే 66% తక్కువ సన్లైట్ ఉంటుంది. సో అంత తక్కువ లైట్లో చూడాలంటే మన ప్యూపిల్ పెద్దగా ఉండాలి. సో మార్స్ మీద ఇన్ కేసు వెళితే వాళ్ళ కళ్ళు పెద్దగా అవుతాయి అండ్ హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 1000 years తర్వాత ఇంకో బిగ్గెస్ట్ థింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, అదే ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ రావాలంటే ఫస్ట్ హ్యూమన్ కాన్షియస్ని మిషన్స్లోకి డౌన్లోడ్ చేయాలి. ప్రజెంట్ ఇటలీ అండ్ చైనాలో కొంతమంది సైంటిస్టులు యానిమల్స్ మీద హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి కాన్షియస్నెస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ హ్యూమన్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, మనుషులు ఎర్త్ ఎక్స్టింక్షన్ నుంచి బయటపడాలంటే మార్స్ మీదకి తప్పకుండా వెళ్లాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 4, వేడి పెనం మీద వాటర్ డ్రాప్లెట్స్ ఇస్తే అవి ఎందుకు చిందుతాయి? మీరు చాలాసార్లు చూసే ఉంటారు, వేడి పెనం మీద అలా వాటర్ డ్రాప్ చేయగానే డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. సో అలా ఎందుకు జరుగుతుంది? మామూలుగా మీరు కొంచెం లైట్ వేడి ప్యాన్ మీద వాటర్ వేసారనుకోండి, అది ఆవిరైపోతుంది. అదే ప్యాన్ టెంపరేచర్ వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ ఇలా డ్యాన్సులు వేస్తాయి. దీనినే లీడెన్ ఫ్రాస్ట్ ఎఫెక్ట్ అంటారు. బాగా వేడిగా ఉన్న సర్ఫేస్ మీద వాటర్ డ్రాప్లెట్ పడినప్పుడు దాని సర్ఫేస్ ఇన్స్టాంట్గా ఆవిరవుతుంది. ఆవిరి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో అది ప్యాన్కి డ్రాప్లెట్కి మధ్య ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. ఆ ఆవిరి పోయి మళ్ళీ డ్రాప్లెట్ టచ్ అవ్వగానే మళ్ళీ ఆవిరి ఫామ్ అవుతుంది. ఇలా డ్రాప్లెట్ కంప్లీట్గా ఆవిరయ్యేదాకా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అందుకే అవి మనకి డ్యాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తాయి. సో ఈ హాట్ ప్యాన్ మీద వాటర్ డ్రాప్లెట్స్ డ్యాన్స్ చేయడానికి మెయిన్ రీజన్ లీడెన్ ఫ్రాస్ట్ ఎఫెక్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.